హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్నీ. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఏపీపీఎస్సి పరీక్షల షెడ్యూల్ను విడుదల చేయడం జరిగింది. ఓకేనా. సో చాలా వరకు కూడా ఎగ్జామ్స్ అన్నీ కూడా పోస్ట్ పోన్ కావడం అయితే జరిగింది. సో వాటన్నిటికి సంబంధించినటువంటి రీషెడ్యూల్ని ఏపీపీఎస్సి ప్రకటించడం జరిగింది. సో వాటికి సంబంధించినటువంటి చాలా వరకు తేదీలు చాలా వివరంగా చాలా క్లియర్గా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. అంతేకాకుండా 2020 క్యాలెండర్ యొక్క పరిస్థితి ఏంటి, అసలు వస్తుందా రాదా, ఇక దాని కథ ముగిసినట్లేనా? సో దీనికి సంబంధించిన ఒక క్లారిటీ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఎక్కడ కూడా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కొత్తవారు. ఓకే, లేచకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ నుంచి మనకైతే ఒక వెబ్ నోట్ అయితే రావడం జరిగింది. రివైజ్డ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ సో ఫర్ వేరియస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేటువంటి ఒక వెబ్ నోట్ అయితే అఫీషియల్గా రావడం జరిగింది. ఇందులో రివైజ్డ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఫర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు డిగ్రీ డిఎల్ అంటే డిగ్రీ కాలేజ్ లెక్చర్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్స్. సో ఇక్కడ చూసినట్లయితే 15/9/2020, నెక్స్ట్ 16/9/2020, 16/9/2020. సో ఈ 15 మరియు 16 తేదీలలో మనకైతే డిఎల్ ఎగ్జామ్స్ అయితే ఉండబోతున్నాయి, అంటే సెప్టెంబర్లో. ఓకేనా. సెప్టెంబర్ వరకు కూడా వీటిని పోస్ట్ పోన్ చేయడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. అంతేకాకుండా గెజిటెడ్ పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్క్లూడింగ్ పీసీ నెంబర్ 03, అసిస్టెంట్ బీసీ మరియు సోషల్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, దీనికి సంబంధించినటువంటి సెప్టెంబర్లోనే ఉన్నాయి 21వ తారీఖు. అదేవిధంగా 22వ తారీఖు కూడా ఉంది. నెక్స్ట్ రాయల్టీ ఇన్స్పెక్టర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మైనింగ్ సర్వీసెస్ 22వ తారీఖు సెప్టెంబర్ మరియు 22 తారీఖు సెప్టెంబర్ ఇంకొకటి పేపర్ 2 పార్ట్ 2 ఉంటుంది. నెక్స్ట్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ 23 సెప్టెంబర్ ఉంది. టెక్నికల్ అసిస్టెంట్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ 23 సెప్టెంబరే. సో రెండు కూడా ఉన్నాయి. నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, సో 23 సెప్టెంబర్. అసిస్టెంట్ కెమిస్ట్ ఇన్ గ్రౌండ్ వాటర్ సర్వీసెస్ 23 సెప్టెంబర్. టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ అండ్ ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్, సో 23 సెప్టెంబర్ ఉంది. నెక్స్ట్ నాన్ గెజిటెడ్ పోస్టులను కనుక మనం చూసినట్లయితే ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ జియో ఫిజిక్స్ ఇన్ ఏపీ గ్రౌండ్ వాటర్ సబ్ సర్వీసెస్ 23 సెప్టెంబర్ మరియు 27 సెప్టెంబర్లలో మనకైతే పరీక్షలు నిర్వహించనున్నట్లుగా షెడ్యూల్ ప్రకటించారు. టెక్నికల్ అసిస్టెంట్ హైడ్రో జియాలజీ ఇన్ ఏపీ గ్రౌండ్ వాటర్ సబ్ సర్వీసెస్ 26 సెప్టెంబర్. నెక్స్ట్ వెల్ఫేర్ ఆర్గనైజర్ ఇన్ ఏపీ సైనిక్ వెల్ఫేర్ సబ్ సర్వీసెస్ 26 సెప్టెంబర్. నెక్స్ట్ జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్ సైనిక్ వెల్ఫేర్ సర్వీసెస్ 26 సెప్టెంబర్, 27 సెప్టెంబర్ రెండు తేదీల్లో ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియం సబ్ సర్వీసెస్ 26 మరియు 27 సెప్టెంబర్లో ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మైన్స్ అండ్ జియాలజీ సబ్ సర్వీసెస్ 27, రెండు కూడా 27వ తారీఖులోనే ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఇన్ సర్వే ఇన్ ఆంధ్రప్రదేశ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సబ్ సర్వీసెస్ ఎప్పుడు ఉంది? 27వ తారీఖు సెప్టెంబర్లోనే ఉంది. నెక్స్ట్ గ్రూప్ 1 సర్వీసెస్కి సంబంధించి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో చాలా రోజుల నుంచి ఆగుతున్నాయి ఇవి. సో పేపర్ 1 క్వాలిఫైయింగ్ నేచర్, క్వాలిఫై పేపర్స్ రెండు ఉంటాయి, తెలుగు మరియు ఇంగ్లీష్. ఇది ఎప్పుడుంది? నవంబర్లో ఉంది. ఓకే, నవంబర్ 2 మరియు 3వ తారీఖులో ఉంది. పేపర్ 1 5వ తారీఖు ఉంది నవంబర్. పేపర్ 2 7వ తారీఖు నవంబర్. పేపర్ 3 9వ తారీఖు నవంబర్. పేపర్ 4 11వ తారీఖు నవంబర్. పేపర్ 5 కూడా ఉంది, ఇది 13th నవంబర్ 2020లో అయితే మనకైతే ఉంది. సో దీన్ని అధికారికంగా మనకు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఓకే, సెక్రటరీగా ఉన్నారు ప్రస్తుతము. సో వీరైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఫిక్స్ ఫ్రెండ్స్ షెడ్యూల్. ఓకే, ఈ షెడ్యూల్లో ఎలాంటి మార్పు అయితే ఉండకపోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక 2020 క్యాలెండర్ పరిస్థితి ఏంటి? 63,000 ఉద్యోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో. ఓకేనా, 63,000 ఉద్యోగాలు. సో కొన్ని కారణాల ద్వారా ఇది పెండింగ్లో పడుతూనే వస్తుంది ఫ్రెండ్స్. మరి దీని పరిస్థితి ఏంటి, వస్తుందా లేదా అనేటువంటి అంశాన్ని గమనించినట్లయితే
ఏపీపీఎస్సి ఈ యొక్క పరీక్షలు నిర్వహించిన తర్వాతనే దీనిపైన మనకైతే క్లారిటీ వస్తుంది. అంటే ఇయర్ ఎండింగ్లో లేదా నెక్స్ట్ ఇయరే మనకైతే దీనిపైన ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? సో అప్పటి వరకు దీనిపైన ఆశలు పెట్టుకోవడం అయితే కరెక్ట్ కాదనేదే నా ఉద్దేశం. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితి కూడా కరెక్ట్గా లేదు. సో ఈ కరోనా ఉధృతి వలన సో ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా దేశ అన్ని రాష్ట్రాలది కూడా చిన్న భిన్నం అయిపోయింది. సో దానివల్ల వీటిని ప్రస్తుతము ప్రకటించే ఆలోచనలో లేనట్లుగా అయితే మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్. నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.